రాత్రి ఎట్లుంటది ఇక మొత్తం కిరాక్ ఉంటది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో చూసి ఏంటి తెలుసా, తమిళ చూసింటే మీకు అర్థమైంది. మారేడుపల్లి బోనాలకు నేను పోతున్నా. ఎందుకు పోతున్నా, ఎట్లా పోతున్నా, ఏంది పంచాయతీ అనుకుంటున్నా. బోనాలు ఉన్నాయి కదా, నేను ఎప్పుడు కూడా పోలే, ఫస్ట్ టైం పోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్రియ వాళ్ళు అదే మారేడుపల్లిలో ఉంటారు, కోడిని కోసుకుంటున్నారు దేవుని దగ్గర. అందుకనే మనం పోతే బ్లాగ్ చేసినట్టు ఉంటుంది. నేను చూసినట్టు, నేను ఎప్పుడు చూడలేదు మారేడుపల్లి బోనాలు అయితే, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం పోతున్నా. పొద్దున ఎప్పుడు ఎంత అవుతుందంటే 9:35 అవుతుంది కరెక్ట్. ఇప్పుడు పోతున్నారు కావచ్చు, నేను దన్నదాన్ని ఉరగాలి అడిగి. మళ్ళీ కిట్ అన్నా ఉంటారు వాళ్ళు, పొద్దున 5కి 4కి మేకను కోసేసుకుంటారంట. హవా అంటే హవా ఉంటది, ఇంకా నైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హవా ఉంటది. మొత్తం కవర్ చేస్తే పొద్దు నుంచి రాత్రి దాకా ఏమేమి పంచాయతీ అవుతుంది, ఎట్లా హవా ఉంటది, ఏంది కథ ముచ్చట అనేది మంచిగా నీట్గా క్లారిటీ మస్తు కిరాక్ అంటే కిరాక్ చూపిస్తా. ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోతే ఏం చేస్తారు, జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ నొత్తులు నోటిఫికేషన్ టంగా 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 ఇచ్చి పాడేస్తాను. ఏమంటున్నా, లాగ్ చేయకుండా మారేడుపల్లి పోయి మనం కనబడదాం. మారేడు మెల్లి కాదు, సికింద్రాబాద్ మారేడుపల్లి పోయి మనం కనబడదాం. జల్ది అడుగులు కాక లేట్ అవుతుంది. కాదు, బోనాలు పెట్టుకొని ఇంకా స్నానం చేయలేదు నువ్వు, ఎందుకు అనుకుతుందా అది? ఓహో, ఏం చేస్తున్నావు ప్రియా? బోనంకా దేవునికా? ఓన్లీ కోడి కోసచ్చుడే అంటే కోడి కోస్తారు, బోనం పెడతారు, అదే బోనం అంటారు కదా. ఆహా, నార్మల్ గిన్నెలో తీసుకోపోతారా? ఆహా, చెయ్యొద్దా? చెప్పుల్ని వెల్కమ్ టు ఇయ్యలే కదా స్టార్ట్ 3 రోజులు. మేము పోయేసరికి ఎంత అవుతుంది ఇప్పుడు? 10:30 పోయిండు, 10:30 అవుతుంది కదా. పోయేటప్పుడు కనబడతా గాయస్, లాగ్ అవుతుంది మళ్ళీ ఇవన్నీ చూపిస్తుంది. గాయస్ పోతున్నాం గాయస్. ఇదేం తెలుసా మా చేతిలో ఉన్నది? కోడి. ఈ పెద్ద కోడి వచ్చింది అమ్మగడ, మళ్ళా షెడ్ లేని కోడి, షెడ్ లేని కోడి వచ్చింది మళ్ళా. ఈ కోడికే భయపడుతున్నావు? కోడికే అత్రం లేదా ఇప్పుడు గుడికి? గైస్ గుడికి పోతున్నాం, అడి వేయడానికి చూపిస్తాం. మొత్తం ఈడికెళ్ళి ఆడదాకా అంతా చూపిస్తాం. చూపిద్దాం అంతా. చూడు కోడి చూడు, కట్టేసినాం దాన్ని, ఏమన్నది గుడ్డు పలుకుతుండే. ఇది గల్లీ దాటినామా గిన్నె ఉంటుంది గుడి. ఇవన్నీ లైట్లు చూడాలి, మొత్తం నైట్ అయితే ఇంకా హెవీ ఉంటుంది. గుడి కాడిగా చిరం మొత్తం నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ చేసింది కదా. లోపల కూడా పోదాం, కోడిని కూడా కోసే ఉంది మొత్తం. వేరే గడ అయితే ఇంకా లైటింగ్ వేరే లెవెల్ ఉంది. ఇది మనకు మటన్ వస్తుంది. ఎంట్రీ సీడ్కెళ్ళి ఉంది మనకు చూడాలి. ఆ చెట్టు డెకరేషన్ లాగా కలిసిపోయింది కదా. అప్పటి నుంచి వైడ్ పెట్టినా, ఇప్పుడు సూపర్ వైడ్ పెట్టినా. ఇప్పుడు రాలే, ఫస్ట్ టైం వచ్చిన గుడికి. కోడి బయటకు తీసి పట్టుకుంటే కోడికి చలి పెడుతుంది అంటున్నాడు పాప. అయ్యో ఇంకా నైట్ వచ్చి చూపిస్తా. నైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం డిస్ప్లే జరుగు పైన కూడా పెట్టిళ్ళు. ఫస్ట్ టైం వచ్చినా గైస్, నేను ఎప్పుడు రాలేదు. ఎట్లుంటుంది రాత్రి? ఎట్లుంటుంది ఇక్కడ? మొత్తం కిరాక్ ఉంటది. కిరాక్ ఉంటుందా? అర్థం మళ్ళీ రాత్రి కూడా బొట్టు పెట్టరు. దర్శనం కంప్లీటెడ్. బా దర్శనం అయిపోయింది, వెంటనే ప్రసాదం దొరికింది నాకు. ఈయన వేస్తారు, వాళ్ళు వేసిస్తారు, ఇందులో వేసేస్తారు వెంటనే. జడితీయని చాలు కదే, ఖుషి అవుతాం. మటన్ చికెన్ తలిగి చూడంట.
షాక్ కూడా. అరే భయ్యా ఈ లైట్లు అయితే నైట్ ఇచ్చి పాడుంటాయి కదా. మంచిగా ఉంటది కదా అందుకే డైరెక్ట్ ఒకటే అటాక్ లైన్ లేదేం లేదు కాక అయితే. జర గేవ్ చేయనా గైస్. ఇక్కడ చూడాలి స్క్రీన్లో ఫస్ట్ టైం పెట్టిల్లు. నైట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నైట్ కూడా చూపిస్తా చూడాలి ఎంత మంచి స్క్రీన్లు పెట్టిల్లు. మొత్తం అన్ని చిన్న చిన్న స్క్రీన్లు, అన్ని చిన్న చిన్న స్క్రీన్లు చూడాలి. ఇడికి వెళ్ళి ఆడదాకా సరే బండి మీద పోయి కూడా చూపిస్తా. గోప్రో వ్యూ పెట్టి మీకు ఇక్కడ మొత్తం బండి అంతా తింపి. బొట్టు మాత్రం బాగా పెద్దగా పెట్టిల్లు కదా. దర్శనం చేసుకున్నాం, కోడి కోసినాం, ఇంకెంతో అన్నం కూడా తిన్నాం అంతేనా. మళ్ళీ కోడి తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఆ కోడిని క్లీన్ చేయించడానికి ఇంకా డప్పులు కొడుతున్నట్టు. ఆ డప్పులు కూడా చూస్తా మనకు కనబడితే అది కూడా చూపిస్తా. అది లేకపోతే నైట్ వ్యూ ఇంకా చుక్కలు మొత్తం ఇక ఇది అంతా చూపెట్టినా కదా మీకు వేల ఎట్లుందో మొత్తం నెక్స్ట్ ఉంది కదా. అంతా లైట్లు వేసి ఇంకా నైట్ ఇంకా కిరాక్ అంటే కిరాక్ ఇచ్చిపాటు చూపెడతారు. అది కూడా చూపిస్తా మీకు. ఇంకొక ఆంటీ కూడా చికెన్ కావాలంట, అది కూడా మనమే తీసుకోవాలా. ఇక్కడ మనకు చూడాలి మొత్తం అన్నదానం ఉంది విత్ చికెన్ అన్నదానం ఉంది. మనకు బోనాలప్పుడు ఇట్లా పెడతారంట. నేను ఫస్ట్ టైం చూసిన. చూడండి మొత్తం ఇక్కడ ఎల్ఈడీలు చూడాలి ఎట్లున్నాయో. ఈ ఎల్ఈడీలు మొత్తం నెక్స్ట్ ఉన్నాయి. అన్నదానానికి లైన్ ఉంది పెద్దది. చూడాలి ఎల్ఈడీలు. ఇది ఎల్ఈడీలు సైడ్కి అన్ని ఎల్ఈడీలే. ఇటు సైడ్కి ఎల్ఈడీలే. ఇది ఎల్ఈడీ ఉంది పైన అంత ఎల్ఈడీ. నైట్ కూడా చూపిస్తా. నైట్ ఇంకా మజా ఉంటుంది. నైట్ లైట్లతో చూస్తే ఇది టెంపుల్ గైస్. ఇంకా ఆడదాకా ఉన్నాయి కానీ మేము ఇళ్ళకే పోవాలి. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, నైట్ చీకటి అయింది కదా మొత్తం చూడాలి. ఇప్పుడు మనం అక్కడికి గుడికాడికి పోతున్నాం. లైటింగ్ తోని మొత్తం మిచ్చి పాడేస్తుంది. అదే మొత్తం ముందే పోయింది వాళ్ళు వచ్చిల్లాడు కింద. గుడికాడికి పోయి చూపిస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పోలాడు గోంపాలు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి లైటింగ్ చూడు ఎంత మంచిగా ఉందో. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్ కాడికి వెళ్ళి ఇప్పుడు ఆ టెంపుల్ కాడికి పోతున్నాం. చూద్దాం ఆ టెంపుల్ కాడికి పోయి మనం. దక్షిత్ ఏడికి పోతున్నాం మనం? ఆడు ఏముంటది ఇప్పుడు? అంతేనా? కొట్టడా? కొట్టుమంటే కొడతారు. సూపర్ ఉందంటే అందరు అంటున్నారు. మనం కూడా పోయి చూద్దాం. ప్రతి ఇయర్ డిఫరెంట్ ఉంటారు. ఓకే, ప్రతి ఇయర్ అప్గ్రేడ్ చేస్తారంట. వీడు మొత్తం సౌండ్ వీడు నెక్స్ట్ లెవెల్ వస్తుంది కదా సౌండ్. అయితే మా గుడికి లైన్ ఇడికెళ్ళే ఉన్నది. గుడికి పోవాలంటే లైన్ ఇక్కడనే పట్టాలా? ఏదో లైన్ గుడికి పోవాలంటే. గాయస్ నిన్న క్లిప్పులు కొన్ని రాలేదు, అందుకే మళ్ళీ ఒకసారి వచ్చిన. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా వచ్చిన. నేను ఇప్పుడు 7కే వచ్చిన. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఏమేమి బ్యాండ్లు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అంతా చూపిస్తాయి ఇప్పుడు. ఓకేనా? పోదాం నడులి. పిల్లని పట్టుకొని వచ్చిన. కళ్ళు కనబడతలేదు. గుడ్డోడు ఉన్నాడు జరా అడిగేయడం కనబడతాం నడులి.
గైస్ చూడండి లైటింగ్ మాత్రం వెచ్చి పాడున్నాయి కదా. ఇంకా ముంగట పోయినాక డీజేలు బీజేలు అసలు నిన్నడంతా ఆవా లేదు. ఇలా నిన్న ఇంకా ఎక్కువ ఆవా ఉండే. రైట్ భయ్యా బోనాలు చూసారు కదా, మొత్తం బోరాన్ ఇచ్చి పాడు బోనాలు ఉన్నాయి కదా. కాక నేనైతే చెప్పేది అసలు నిజమే చెప్పాలా, దుంకుతుండే డ్యాన్స్ అయిపోద్ది అయింది కానీ దోశలు లేకుండే. నీ అబ్బాయి రాయే జల్ది ఏడగచ్చా ఇంకెన్ని రోజులే నీ అక్క నేను నీకు వెయిట్ చేయాలి నీ అమ్మ తెలిసిరా. సరే అత్తరు కావచ్చు. ఆయన ఇంకోటి ఏంటంటే నేను షాపింగ్ కూడా పోయేది ఉంది, మా పిల్లకి బట్టలు కొనాలంట. అది ఫోన్ చేసి నాకు బట్టలు కొనని చెప్తున్నాను. అది లేకముందే దాన్ని బట్టలు కొని పెట్టాలంట, జమ చేసి పెట్టాలంట గాయస్. అబ్బా దాన్ని బాగా రుబాబ్ అవుతుంది అని కొనాలి, ఎందుకంటే నా పిల్లనే కదా కొంటా గాయస్. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? లైక్ చేయాలి, మీ దోస్తులకు షేర్ చేయాలి, కింద కామెంట్స్ అస్సలు మర్చిపోద్ది. ఎందుకంటే ఎట్లాంటి వీడియో చేయాలా, ఏం చేయాలా, ఎట్లాంటి కంటెంట్ చేయాలా చెప్తేనే కదా కడుపు బాగా నొప్పుతుంది. అయినా కూడా ఉంటాయి మరి. మళ్ళా నెక్స్ట్ చేద్దాం, మళ్ళా కలుతా. సైనింగ్ ఆఫ్, బాయ్.